ఎపిసోడ్. జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ ఏంటంటే, ఇయలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని మోసింది 42 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారు మోయలే, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని మోసింది. 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది 40 ఏళ్లలో. దాంట్లో 6 సార్లు మాత్రమే గెలిచాడు. అది గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి గారు. రెండోది, నీవు రాష్ట్ర మంత్రి అవకాశాలు 2 సార్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు ఎంపీగా అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఏమి అన్యాయం జరిగిందో అది చెప్పు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నీకు నష్టం ఎక్కడ చేసిందో అది చెప్పు ప్రజలకు. నీ వయసు 77 సంవత్సరాలు, 42 సంవత్సరాలు కంటిన్యూగా నీకు టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా? నీవు గుండె మీద చేసుకొని చెప్పు జీవన్ రెడ్డి గారు, నీకు అన్యాయం జరిగిందా? 14 సార్లు టికెట్లు ఇచ్చి ఈ 42 ఏళ్లలో జగిత్యాల్లో నీవు తప్ప ఇంకెవరికైనా టికెట్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీని అంటే ఈ చివరి దశలో నువ్వు పురుగుల పడితే నీకు కాంగ్రెస్ పార్టీని అంటే ఇది కరెక్ట్ కాదు. 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్నం తిని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి మంత్రివై నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు పనిచేసుకున్నావు. కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి నువ్వు ఎక్కడ? 42 ఏళ్లలో ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఓ కాంగ్రెస్ పార్టీ గెలవాలని పనిచేసినవా? నీ మూలంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా గెలిచిందా? ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కొరుట్ల కానీ లేకపోతే తప్పదండి కానీ ధరంపురి కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా నువ్వు ఏబట్టి ఎమ్మెల్యేలు ఎక్కడైనా గెలిచిండ్రా? ఎంపీలు ఎక్కడైనా గెలిచిండ్రా? జడిపి చైర్మన్ నీ మూలంగా ఎక్కడైనా గెలిచిండ్రా? అరే 42 ఏళ్లలో నువ్వు మాత్రమే గెలిచి 6 సార్లు నువ్వు మాత్రమే గెలిచినవు, నువ్వు మాత్రమే మంత్రి అయినవు. నీ తమ్ముడిని జగిత్యాల అవకాశం వస్తే నీ తమ్ముడిని మున్సిపల్ చైర్మన్ చేసినావు. ఇయ్యలో నీ కుటుంబ సభ్యులే కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, నీ మరదలే. నీ కుటుంబ సభ్యులే ఆడ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో ఉన్నారు, జిల్లా కమిటీలో ఉన్నారు. 5 కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడన్నా కమిటీలలో అవకాశం కల్పించేవాడు. 5 నీ ఇంట్లో వాళ్ళే ఉంటారావా? ఇది నీ చరిత్ర. రెండవది, నువ్వు ఎమ్మెల్సీగా నిలబడ్డావు. ఎమ్మెల్సీగా నిలబడితే మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఎప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019లో మా శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ బిడ్డ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిండు, కాంగ్రెస్ పార్టీ రక్తం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు నిన్ను ఎంబడి పెట్టుకొని మొత్తం తిరిగి నిన్ను ఎమ్మెల్సీ గెలిపించాడు. నువ్వు ఖాళీగా ఎప్పుడున్నావుగా? ఖాళీగా ఎప్పుడున్నావు? ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు 2023లో. 2023లో ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు. ఎమ్మెల్సీ ఉన్నాను ఉండగా కానీ మరి నేను ఎమ్మెల్సీ ఉన్నా కదా, ఎమ్మెల్యే టికెట్ పలాని రెడ్డికి ఇవ్వండి, పలాని బీసీ నాయకుడికి ఇవ్వండి, పలాని ఎస్సీ నాయకుడికి ఇవ్వండి, నేను గెలిపిస్తాను చెప్పావా? నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం త్యాగం చేసినావో చెప్పు. పోనీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఏ కార్యకర్తల కోసం నువ్వు త్యాగం చేసినావో అది స్పష్టంగా చెప్పు. మీడియా సోదరులారా, మరి ఆ ఛానల్ చూస్తుంది కావచ్చు, ఇంకొక ఛానల్ సోషల్ మీడియా సోదరులారా, మరి మీరనే చెప్పండి. నీ జీవన్ రెడ్డి దిక్కు మీరు తప్పుడు కొడుతున్నారు కదా, మీరు తిరిగి జవాబు చెప్పండి.
కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కార్యకర్తలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా? జీవన్ రెడ్డి గారు బట్టి ఎవరికైనా ఇండస్ట్రీ పెట్టుకున్నారా? ఎవరికైనా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రి ఉండగా కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్టులు, జగిత్యాలు పెద్ద కాంట్రాక్టులు ఎవరికైనా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిందా? మొత్తం వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ తమ్ములకేనే, మొత్తం ఆయనకు సంబంధికులకేనే, ఆయన కుటుంబ సభ్యులకేనే ఆ కాంట్రాక్టులు ఇస్తే కమిషన్లు ఆయనకేనే. ఏ కార్యకర్తలు బాగుపడ్డారు జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో, జగిత్యాల జిల్లాలో? అది మొదలు చెప్పమంటున్నా జీవన్ రెడ్డి గారికి. ఏందా కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసింది ఏంటిది? కాంగ్రెస్ పార్టీ పేరుతోని ఎదిగినవు తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏమీ లేదనంటున్నా. నీ ఎంబడి 40 ఏళ్ళు జెండా పట్టిన వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు నాశనమైనవి. 40 ఏళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ నీ మూలంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఏనాడు న్యాయం జరగలేదు అంటున్నా. ఇవాళ ఏంటి నిన్ను ఎమ్మెల్సీగా ఉంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ నేను మంత్రి చేస్తే పుట్టికి మంచుకుంటుండే. మొన్న అంటుండే మీడియా ముందట నన్ను ప్రభుత్వ సలహాదారు చేయమన్నా. ఎందుకు ఎత్తారా నీకు ఎందుకు ఎత్తారు అంటే జీవిత కాలం అంతా కాంగ్రెస్ పార్టీ నీకే ఇవ్వాలి తప్ప కొత్తలకు అవకాశం ఇవ్వద్దా? కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పదవులు ఇవ్వద్దా? ఇక నీకు ఒక్కరికే ఇవ్వాలన్నా రాష్ట్రంలో, జిల్లాలో? ఎట్లా మాట్లాడుతావు అంటే నీకు ఇస్తే ఇచ్చినట్టు, లేకుంటే లేనట్టు. నీకు ఇస్తే పదవులు ఇస్తే నీకు న్యాయం జరిగినట్టు. అరే ఏందయ్యా బాబు, 2024 దాకా నువ్వు పదవి లేకుండా లేవు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నీకు అన్యాయం చేసిందా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాయా జీవన్ రెడ్డి గారు, నీకు అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ఉపయోగించుకున్నది నువ్వు ఒక్కడివి. జగిత్యాల్లో కార్యకర్తలంతా భయభ్రాంతులుగా బతికి నిండి రోజులు. ఇప్పుడు అందరికీ విముక్తి చెందింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జగిత్యాల జిల్లా కార్యకర్తలకు. అంత వాళ్ళను అడగదొక్కినాం, వాళ్ళని బందీలను చేసినాం. నువ్వు మాట్లాడుతున్నావా? మళ్ళా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు, మా వేము నరేందర్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు. జీవన్ రెడ్డి గారు నీకు అర్హత లేదు, మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్తున్నా. మా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత కాళ్ళ మీద జడ్పీటీసీ గెలిచిండు, సొంత కాళ్ళ మీద ఎమ్మెల్సీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీగా గెలిచిండు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుండి ఎంపీ గెలిచి 100 మంది కార్యకర్తలకు సహాయం చేశాడు. అది గుర్తుపెట్టుకును. కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకున్నాడు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచినాక కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అంతా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని తిరిగిండు రాష్ట్రం మొత్తం. నీ లెక్క ఇంట్లో వండలేదయ్యా, మంత్రి అయ్యి ఎమ్మెల్యే నాకెందుకు, నా కుటుంబం బాగుంటేంది, నా కుటుంబం నేను బాగుంటే సరిపోతుంది అని అనుకోలే. జీవన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉండే కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు. ఆయన పిసిసి అధ్యక్షుడై రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు. అన్ని నియోజకవర్గాలు తిరిగిండు, అన్ని మండలాలు తిరిగిండు. మొత్తం సొంత ఆస్తులను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టిండు, ఖర్చు పెట్టాడు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన కాడి నుండి మొత్తం ఆయన ఆస్తులను కూడా తాకట్టు పెట్టి పార్టీ కోసం పనిచేసిండు, పార్టీ కోసం ఖర్చు పెట్టిండు. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక దాపరికం వద్దు. ఇక్కడ మా వేము నరేందర్ రెడ్డి గారు గురించి ఏం తెలుసయ్యా నీకు? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనకు అండగా ఒక హనుమంతుడిగా ఉండి
అయినా కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పరిస్థితులను బట్టి ఆయనను కూడా కష్టపడి ఉన్న ఆస్తులను అయినా కూడా తాకట్టు పెట్టుకొని పార్టీని అధికారులకు తీసుకురావడం కోసం 3 ఏళ్ళు నిరంతరంగా పనిచేసారు. ఒక్క రూపాయి నువ్వు పెట్టావా? జెండకు కానీ బండికి పెట్రోల్ కానీ ఏ కార్యకర్త కన్నా టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టించినావా జీవన్ రెడ్డి గారిని మొక్కానికి? ఎవరికైనా ఖర్చు పెట్టినావా? నువ్వు ఎట్లా మాట్లాడతావా జీవన్ రెడ్డి గారు? ఇయ్యలో మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండి ఆస్తులను తాకట్టు పెట్టుకున్నాడు, ఆయన సొంత ఆస్తులను. ఇయ్యలో వేము నరేందర్ రెడ్డి గారు సొంత ఆస్తులను తాకట్టు పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక హనుమంతుడిగా అండగా నిలబడి నువ్వు తిరుగు, మన ఆస్తులు వైడా పర్వాలేదు, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రంలో పార్టీని అధికారులకు తీసుకురావాలి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ పార్టీని రాష్ట్రంలో అధికారులకు తీసుకురావాలని ఆహర్నిశలు కష్టపడ్డాడయ్యా. ఓ జీవన్ రెడ్డి గారు, నువ్వు మాట్లాడుతున్నావే? ఎన్నడన్నా నీ ఆస్తులు తాకట్టు పెట్టావా? ఎన్నడన్నా 1 కోటి రూపాయలు పెట్టావా పార్టీకి? ఓ 50 లక్షలు పెట్టావా? ఓ 10 లక్షలు పెట్టావా? పార్టీ కోసం పార్టీని నువ్వు ఉపయోగించుకొని బతికినావు తప్ప పార్టీ కోసం 1 రూపాయి చెప్పవా? ఎక్కడ పెట్టావో చెప్పు. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతావు. నీకేం అర్హత ఉందా? 4 సంవత్సరాలు నిద్రపోకుండా తిరిగిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి 4 సంవత్సరాలు నిద్రపోలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం 4 సంవత్సరాలు నిద్రపోకుండా తిరిగిండు. లాఠీ దెబ్బతిన్నాడు. అక్రమ కేసు పెట్టింది అన్నట్టు ప్రభుత్వం అయినా భయపడలే. బిడ్డ పెళ్లికి కూడా లేడు. జైలు పెట్టారు. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సొంత బిడ్డ వరపూజ నాడు లేడు. ఆనాటి ప్రభుత్వం అంత ఉక్కుపదం ఒప్పింది ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద. ఇది మర్చిపోయావా? ఇది వాస్తవం కాదా? లాఠీ దెబ్బ తిన్నావా? ఏదైనా పార్టీ కోసం త్యాగం చేసినావా జీవన్ రెడ్డి గారు? సిగ్గు లేకుండా మాట్లాడకు. ప్రజలకు ఇవన్నీ తెలుసు, ప్రజలకు చెప్తాము, తమాషా చేయకు. ఏమనుకుంటున్నావు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెమటనే ఆయన ఆస్తులను తాకట్టు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిండు. గడిలను బద్దలు కొట్టి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఎస్, అవును, అంత కష్టపడ్డ వేము నరేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పార్టీని నడపడానికి ఎన్నుకుంటే కష్టపడ్డాడు. ఆయనకు రాజ్యసభ ఇస్తే తప్పేం చేయాలంటున్నా, ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇలా నువ్వెవరయ్యా? రూపాయి కాంగ్రెస్ పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టావు, కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేయవు, జగిత్యాల్లో కూర్చుంటావు, మాట్లాడుతావు అదేదో టేబుల్ మీద. చివరికి వస్తే నువ్వేం చేసినావు తెలుసా? మొత్తం రిపోర్ట్ నేను రాత్రి కూడా తీసుకున్నా. నీ కబురు మీదనే ఉన్నాను జీవన్ రెడ్డి గారు. నిన్న రాత్రి తీసుకున్నా నీ డాటా అంతా. నువ్వు ఎమ్మెల్సీగా ఉండి కేసీఆర్తో చేతులు కలిపి, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయనతో చేతులు కలిపి మొత్తం పార్టీలో ఉన్నటువంటి లొసుకులన్నీ ఆయనకు చెప్పుకుంటూ నువ్వు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశావు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కేసీఆర్తో చేతులు కలిపి 500 కోట్ల పని చేసుకున్నావు 10 ఏళ్ళలో. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆయనతో నువ్వు పని చేయించుకుని మొత్తం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని 500 కోట్లకు సంబంధించినటువంటి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా చెప్పు. నువ్వు ఎక్కడ అట్టుకున్నావే? కాంగ్రెస్ గవర్నమెంట్లో నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించావు. అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కేసీఆర్తో చేతులు కలిపి
500 కోట్లు సంపాదించుకున్నావు. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం నీకు సహకరించింది, నీకు పనిచేసి పెట్టింది. కేసీఆర్ నీకు విషయాలన్నీ కూడా కేసీఆర్ని చెప్పుకుంటున్నావు. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదా? కోవట్లున్నదే మీరు. ఆ కోవట్లను ఏరివేయడమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు పని. కేసీఆర్ కోవట్లు ఇంకా వేరే పార్టీకి ఎవరు కోవట్లున్నా వాళ్ళందరినీ ఏరివేస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో అంటున్నా. నీ సంగతి మాకు తెలియదా? నువ్వేం చేసినావో తెలియదా? కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటావు, కేసీఆర్ తోటి చేతులు కలుపుతావు. అవునే, నేను ఒక్క మాట అడుగుతా. జీవన్ రెడ్డి గారు ఆనాడు సబితా ఇందర్ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడే కదా సబితా ఇందర్ రెడ్డి గారు పోతే ఎందుకు మాట్లాడలేదా? హైదరాబాద్లో సుధీర్ రెడ్డి గారు పార్టీ తీసిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదా? దానం నాగేందర్ గారు పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదా? దాదాపు 15 నుంచి 18 మంది పోయింది. ఆనాడు ఎందుకు మాట్లాడలేదా? నువ్వు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సేవ చేసిందని చెప్తున్నావు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే ఎందుకు పోతుందని మాట్లాడి ఎందుకు మాట్లాడలేదా? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా తీసేసిండు కేసీఆర్, ఎందుకు మాట్లాడలేదా? అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయినా పర్వాలేదు, నేను ఒక్కనుడి సరిపోతుందని చూసుకున్నాం జీవన్ రెడ్డి గారిని. మీ సంగతి మాకు తెలియదా? ఇయ్యాలను జగిత్యాల నుంచి ఎమ్మెల్యే కలిసిండు. అవునాయా? ఆ రోజు జీవన్ రెడ్డి గారు నీకు అవగాహన లేకపోతే నాకు ఏం సంబంధం లేదు, కానీ జీవన్ రెడ్డి గారు ఇయ్యలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీలను 2018లో 15 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. వాళ్లకు డబ్బులు ఇచ్చాడు, వాళ్ళను పదవులు ఇస్తారని భ్రమ పెట్టాడు, వాళ్ళని బెదిరించాడు, అదిరిచ్చాడు, లోన్గా తీసుకున్నాడు. 14 మందిని తీసుకున్నాడు. 18 మందిని ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. 2018లో 18 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మరి అప్పుడు మాట్లాడలేదే? అప్పుడు ఈ నీతుల గురించి మాట్లాడలేదే? నేను నోరు మూసుకొని కూర్చున్నవేందే? జగిత్యాల ఎమ్మెల్యే అనటైనా ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆ హక్కు ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేయాలనే చిత్తశుద్ధి ఉంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి నేను వస్తాను వచ్చిండు కావచ్చు. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఒక సెకండ్ క్యాడర్ చూపించవాడు జీవన్ రెడ్డి గారు. నేను చివరిగా నేను ఒక్క మాట అడుగుతా. జగిత్యాల్లో 77 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు సెకండ్ క్యాడర్ ఒక్కనన్నా ఎదిగించినవా? ఎవరినన్నా లేదు. సెకండ్ క్యాడర్ లేదు అక్కడ. ఒక్క నాయకుని ఎదగనీయలే. బీసీలలో ఎదగనీయలే, ఎస్సీలలో ఎదగనీయలే, మైనార్టీలలో ఎదగనీయలే. వయసులు ఉంటుంది పాపం అక్కడ మెజార్టీ. వయసులను ఎదగనీయలే, రెడ్లను ఎదగనీయలే, వెలుమలను ఎదగనీయలే, బ్రాహ్మణులను ఎదగనీయలే. ఇక మరి నువ్వు ఎవరిని ఎదగనిచ్చినవా? ఒక్క కార్యకర్తను చూపించవా జరా? ఇగో ఆటోమేటిక్గా ఈయనయా ఎవరైనా జడిపి చైర్మన్ కానిచ్చినావా? ఎవరైనా ఉన్నతపడ్డ పదవులకు తీసుకుపోయినావా? నువ్వు 2 సార్లు మంత్రి అయితే వాళ్ళకు రాష్ట్ర గజ్జల కాంతం అనేటోడు చిన్నప్పటి నుంచి ఉద్యమాల నుంచి ఎదిగిండు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో మరి వీడి కీలక పాత్ర వహించిన వీడి గిట్ట ఇక్కడ గిట్ట ఎమ్మెల్యే టికెట్ వస్తే నాకు చాలా ప్రమాదం. ఈ అణగారిన కులపోళ్ళు ఎవడు కూడా ఎమ్మెల్యే కాకూడదు అని చెప్పి నా మీద కక్ష కట్టి, నా మీద విషం కక్కి 2014లో టికెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తానని హైకమాండ్ బ్లాక్మెయిల్ చేసినటువంటి దుర్మార్గులు అయ్యారు. 2014లో ఇయ్యలో నీ పక్కపొట్టన మండలం నేను కష్టపడి నా అంతట నేను పైకొచ్చినోడిని. నీ లెక్క పార్టీని పట్టుకొని పార్టీ ద్వారా పైకొచ్చినోడిని కాదా జీవన్ రెడ్డి గారు. నా కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చినోడు, పేరు తీసుకొచ్చుకున్నాడు. అటువంటిది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని నమ్ముకొని, హైకమాండ్ నమ్ముకొని, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పట్టు విక్రమార్క గారు, దామోదర్ నరసింహ గారు వీళ్ళ నాయకత్వం అప్పుడు 2018లో వీళ్ళ నాయకత్వాన్ని నమ్ముకొని వాళ్ళందరి ఆహ్వానం మేరకు దిగ్గజ్ సింగ్ గారు పార్టీకి రమ్మని చెప్పారు. కొప్పల రాజు గారు వీళ్ళందరూ నన్ను ఆహ్వానించి తెలంగాణ ఉద్యమ నాయకునిగా, తెలంగాణ చైర్మన్గా నన్ను ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటి, అమ్మ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఆమెకు రుణపడి ఉండాలి